ఏం చేస్తే మళ్ళీ ఆలయాలకి పునర్వైభవం వస్తుంది అని అంటారు? మా ఒక్కటేనమ్మా, హిందువు తన ధర్మాన్ని తను తెలుసుకోవాలి, తన ఆలయాల్ని తాను నిర్వహించుకోవడానికి కావలసినటువంటి ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రభుత్వంతో పోరాడైనా సరే ఆలయాల్ని మళ్ళా వెనక్కి తెచ్చుకోగలగాలి. ఇప్పుడు సరే, ఇప్పుడు తిరుపతి అంటే నేను మీకు ఒక ఉదాహరణ కోసం చెప్తున్నా. తిరుపతి ఎక్కడుందమ్మా? తిరుమల 7 కొండల్లో ఎక్కడో లోపల ఉన్నాడు ఆయన. అక్కడికి రాళ్ళు ఎలా మోసారు, గుడి ఎలా కట్టారు, రోజు నిత్య ధూపదీప నైవేద్యాలు ఎలా జరిగినాయి, అక్కడికి వెళ్ళినటువంటి భక్తులు ఎక్కడ ఉన్నారు, ఎక్కడ తిన్నారు, ఎక్కడ పండుకున్నారు, ఇవన్నీ ఆనాడు జరగలా? ఆనాడు జరిగేయలేదమ్మా. మరి ఈనాడు జరగవా? ప్రభుత్వాలు ఉంటేనే ఇవన్నీ జరుగుతున్నాయా? ప్రభుత్వాలు అక్కడ దళారీలు తిన్నది తింటున్నారు, ప్రభుత్వాలు దోచుకోవాల్సినవి దోచుకుంటున్నాయి. ఇన్ని జరుగుతూ కూడా డెవలప్మెంట్ జరుగుతుంది అంటే ఎంత ఆదాయం వస్తుంది ఒక టెంపుల్లో? ఇంత ఆదాయం నా హిందూ ధర్మం కోసం ఖర్చు పెడితే ఎంత అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరుగుతుంది హిందూ సమాజం. హిందువులు స్కూల్స్ ఆర్టికల్ 25A ప్రకారం హిందువులు తమ స్కూళ్ళు ఏర్పాటు చేసుకోవడానికి లేదు, మైనారిటీలు మాత్రమే వాళ్ళ స్కూళ్ళను ఏర్పాటు చేసుకోవచ్చు. తెలుసా నీకు? నీ దేశంలో నీ విద్యని నువ్వు చెప్పుకోవడానికి లేదు.